జనం అన్లిమిటెడ్ కాల్స్ కి అలవాటు పడ్డారు. మొబైల్ డేటా లేకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేరు. నేనెంత పెంచినా కిక్కులు మనకుండా రీఛార్జ్ చేయించుకుంటారు. నాకు తిరుగులేదని విర్రవిగుతున్నారు జియో అధినేత ముఖేష్ అంబానీ. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా జియో రీఛార్జ్ల మోత గురించి చర్చ జరుగుతుంది. జియో రీఛార్జ్లను భారీగా పెంచడం చూసి ఎయిర్టెల్, ఐడియా కూడా పెంచి పారేశాయి. ఇక హైయెస్ట్ గా 25% దాకా మొబైల్ రీఛార్జ్ రేట్లు పెరగడంతో కస్టమర్లు బెంబేలెత్తుతున్నారు. ఇదే టైంలో అదను చూసి దెబ్బ కొట్టింది టాటా. రతన్ టాటా తీసుకున్న నిర్ణయంతో జియోకి పెద్ద షాక్ తగలబోతుంది. ఈ నెలలో కొత్తగా రీఛార్జ్ చేసుకునే వారి మీద 25% భారం పెరిగిపోయింది. పైగా గతంలో కంఫర్ట్ గా ఉంది. మన రేంజ్ కి ఇది సరిపోతుంది అని మొబైల్ ప్లాన్ రీఛార్జులు చేయించుకున్నవారు కానీ ఈ నెలలో కొత్త ప్లాన్స్ చూసి అదిరిపోతున్నారు. జియో అయితే కొన్ని ప్లాన్లు ఎత్తేసింది కూడా. ఏంట్రా ఇది, ఇంత దారుణమా అని ప్రతి ఒక్కరూ డిస్కస్ చేస్తున్నారు. పైగా అంబానీల ఇంట్లో 5,000 కోట్ల రూపాయల ఖర్చుతో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్న టైంలోనే జియో రీఛార్జుల మోత మోగించింది. దాంతో నీ కొడుకు పెళ్లి కోసం మమ్మల్ని బాధేస్తావా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. అందుకే చాలా మంది ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ కు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ పెట్టుకుని జంప్ అవుతున్నారు. గత వారం 10 రోజులుగా బిఎస్ఎన్ఎల్ కు షిఫ్ట్ అయ్యే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ఇదే టైంలో టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ తో భారీ డీల్ కుదుర్చుకోవడంతో కస్టమర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక బిఎస్ఎన్ఎల్, టీసీఎస్ కంపెనీ మధ్య 15,000 కోట్ల రూపాయల డీల్ కుదరడంపై వినియోగదారులు హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ డీల్ ప్రకారం దేశంలో దాదాపు 1000 ప్రాంతాల్లో 4G ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది టాటా కన్సల్టెన్సీ. అది అమల్లోకి వస్తే పల్లెల్లోకి కూడా బిఎస్ఎన్ఎల్ నుంచి 4G మొబైల్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక ఇంటర్నెట్ స్పీడ్ అందుకుంటుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దేశంలో 4 ప్రాంతాల్లో డేటా సెంటర్లను కూడా నిర్మిస్తుంది. అవి దేశంలో 4G సేవలను విస్తరించడానికి ఉపయోగపడతాయని అంటున్నారు. ఇక ప్రస్తుతం 5G నెట్వర్క్ హవా నడుస్తున్నా చాలా మంది 4Gనే వాడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ గానీ 4G నెట్వర్క్ లో గట్టి పోటీ ఇస్తే ఇక ప్రభుత్వ రంగ సంస్థకు తిరుగుండదని అంటున్నారు. ఇక బిఎస్ఎన్ఎల్ లో ప్లాన్స్ చాలా తక్కువ రేట్లతో జనానికి అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఆగస్టు నెలలోగా దేశంలో 4Gని అందుబాటులోకి తెస్తామంటుంది బిఎస్ఎన్ఎల్. 4G వచ్చినా మరి జియో, ఎయిర్టెల్ లాంటి బాధలు ఉండదులే అనుకుంటున్నారు జనం. మొత్తానికి బిఎస్ఎన్ఎల్ తో డీల్ ద్వారా ముఖేష్ అంబానీ జియో బాధల నుంచి టాటా అధినేత రతన్ టాటా జనానికి కాస్త రిలీఫ్ ఇవ్వబోతున్నారు.